ప్రార్థనతో ప్రారంభించి చూడండి, మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. దేవుని ఆలోచన తెలుసుకొని మీరు అడుగు ముందుకేయండి. ఎవడు ఈ భూప్రపంచంలో మిమ్మల్ని ఓడించలేడు, మిమ్మల్ని అడ్డుకోలేడు. దేవుని మార్గదర్శకత్వానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ పనిని ప్రారంభించండి. ఆ రోజు గొప్ప విజయాన్ని మీరు మీ జీవితంలో కళ్ళారా చూస్తారు. మీలో ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రతిరోజు దేవునితో మాట్లాడే వారి దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు? ఎంతమంది అండి? లోకంలో మిమ్మల్ని మనుషులు ఎవరో కలుసుకోక ముందే దేవుని కలుసుకుంటున్నారు. దేవుని సన్నిధి కోసమే వేగిరపడుతూ పరిగెత్తుతూ ఉన్నారు. ఎంతమంది మీరు మొట్టమొదట ఉదయాన్నే లేవగానే దేవుడు నా కోసం ఏమి మాట్లాడబోతూ ఉన్నాడు, దేవుడు తన ఆలోచన నాకేం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నారు. ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా మీరు మీ దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు? ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా మీరు మీ ప్రణాళికలను ప్రభువులో వేసుకుంటూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ప్రార్థన లేకుండా చేసే ప్రతి పని నిష్ప్రయోజనమైనదే. ప్రార్థన లేకుండా చేసే ఏ పని కూడా ముందుకెళ్ళదు, అది అక్కడే ఆగిపోయింది. ప్రార్థన దేవుణ్ణి, దేవదూతల్ని, ఆఖరికి మనుషుల్ని సైతం మన పక్షమున పనిచేసే విధంగా చేసిద్ది. మన జీవితంలో విజయాన్ని సాధించే పని ఏదైనా ఉందంటే అది ప్రార్థనతో ప్రారంభించిన పనే. ఏ పని కూడా మధ్య లేకుండా ముందుకు దూసుకొని వెళ్ళిపోయే పని ఏదైనా ఉందంటే అది ప్రార్థనతో చేసే పనే. ప్రార్థనతో ప్రారంభించి చూడండి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు మీ జీవితంలో చూస్తారు. ఆ రోజు అపవాది మిమ్మల్ని జయించకుండా దేవుని సమాధానం, ఆయన శాంతి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మీకు కావలిగా ఉండి మిమ్మల్ని నడిపించి బలపరుస్తాడండి. మన ఓటములకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? మనం దేవునితో మన దినాన్ని స్టార్ట్ చేయట్లేదు, మన దేవునితో అడుగు పెట్టట్లేదు, కాబట్టి మనం ఓడిపోతూ ఉన్నాం.